ఏపీ రాజధానిని సినీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి లోకేష్ అన్నారు. థియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. అమరావతిలో నందమూరి బాలకృష్ణ సినిమా చిత్రీకరణ ప్రారంభంతో సందడి నెలకొంది. బాలయ్య కొరటాల శివ సినిమా షురు అయింది. ఏపీ రాజధాని అమరావతిలో చిత్రీకరణ అట్టహాసంగా ప్రారంభమైంది. బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NBK 112 చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ముహూర్తం షాట్ కు మంత్రి లోకేష్ క్లాప్ కొట్టి కెమెరా స్విచ్ ఆన్ చేయగా కందుల దుర్గేష్ యాక్షన్ చెప్పారు. అమరావతిని సినీ కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి లోకేష్ అన్నారు. సినీ పరిశ్రమతో పాటు థియేటర్ ఎకానమీని కూడా ప్రోత్సహించే చర్యలు చేపడుతున్నామని చెప్పారు. సినిమా ఇండస్ట్రీని ఈ ప్రజా రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఇక్కడ కేవలం సినిమాతో పాటు అటు క్రియేటర్ ఎకానమీని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫినిషింగ్ స్టూడియోస్, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి, ఇప్పుడు AI అనేది వచ్చింది, లేటెస్ట్ టెక్నాలజీతో జోడించి అద్భుతమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. అమరావతిలో సినీ షూటింగ్ పై మంత్రి కందుల దుర్గేష్ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు అనుబంధంగా ఆధునిక స్టూడియోలు కూడా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్రుల అభిమాన రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి అమరావతిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకోవడం, మెజారిటీ భాగాన్ని ఈ ప్రాంతంలోనే నిర్మించాలనుకోవటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరింతగా స్థిరపడడానికి ఒక మంచి మెట్టుగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికే ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థిరపడాలని, ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద చిత్రానికి క్లాప్ కొట్టి 2 దశాబ్దాలు గడిచాయని బాలకృష్ణ అన్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. పర్యాటక రంగం, సినీ పరిశ్రమ పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, రెండింటి అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. 20 ఏళ్ళు అయింది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద సినిమాకి క్లాప్ కొట్టి. మరి మా మొదటి కాంబినేషను నిర్మాత గారు నేనైతేనేమి, అటు దర్శకులు కొరటాల శివ గారు నేనైతేనేమి, మా కాంబినేషన్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమని అభివృద్ధి చేయాలి అని సంకల్పంతో అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ టీమ్ వాళ్ళ అందరి ప్రోత్బలంతో ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ కూడా మనం డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూస్తే అవిభక్త కాకపోయినా విడిపోయినా కూడా ఇవాళ చలనచిత్ర పరిశ్రమకు మన విజయవాడే ప్రధాన కేంద్రంగా వ్యవహరిస్తుంది. అక్కడ తాండవ సినిమా కూడా నేను రంపచోడవరం వెళ్ళడం జరిగింది, అక్కడ మోతుగూడలో షూటింగ్ చేయడం జరిగింది. ఎంతో అందమైన ప్రకృతి, అంటే పర్యాటక అలాగే సినిమా రెండు కూడా ముడిపడి ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో భారీ తారాగణంతో నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దీంతో వెంకటపాలెం పరిసరాలు సందడిగా మారాయి.